లక్ష్మక్క నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా చేయొచ్చు కదా? మోమోస్ చేయనా? మోమోస్ చాలా రోజులైంది. ఏమన్నా స్వీట్గా తినాలనిపిస్తుంది. పాయసం చేయనా? పాయసం రెగ్యులర్ ఏముంది పాయసం, దాని బదులు ఏమన్నా కొత్తగా అంటే వెరైటీగా కావాలి. వెరైటీగా అంటే కొత్త అయితే అత్తయ్య బెల్లం పాయసం చేస్తారు, పప్పు వేసే చేయండి. అడుగుతా. చిన్నత్త చిన్నత్త ఏంటే? అది నువ్వు స్వీట్ ఏదో చేస్తావంట కదా, స్పెషల్ పాయసం, నా కోసం అది చేయొచ్చు కదా, ఏమన్నా తినాలనిపిస్తుంది. అదండి శనగపప్పుని సగ్గుబియ్యం అది వేసి చేస్తారు కదండి, బెల్లం సేమియా పూస. అవునా? పాతకాలం పాయసం. పాతకాలం కాదులే, ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనుకోండి. నేను చేస్తా అయితే, రెడీ తిండు కానీ ఉండు. అలా మన సబ్స్క్రైబ్స్ కూడా చూపిద్దాం ఎలా ఉంటుందో, ఎలా చేస్తానో రండి చూద్దాం. హలో, హాయ్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు పాతకాలం పాయసం, శనగపప్పు పాయసం చేస్తున్నాను. ఏంటంటే ఇది పాతకాలం అంటే ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చూపించవచ్చు. నేనైతే 30 సంవత్సరాల కిందట తిన్న పాయసం ఇది. అది ఎలాగా నేర్చుకున్నానో, ఎలా తిని నాకు ఇష్టపడిందో నేను చెప్తాను. ఈరోజు మా మేనకోడలు అడిగింది, ఏదన్నా కొత్త రెసిపీ తినాలనిపిస్తుంది స్వీట్ అని. ఈరోజు దానికి ఇది టేస్ట్ చూపిద్దామని స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. తిని మీరు కూడా చేసుకొని తిని చూసి లైక్ చేయండి. అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే? యూట్యూబ్ రెసిపీయా? కాదమ్మా, పాతకాలం చెప్పాను కదా, పాతకాలం రెసిపీ. అంటే పాతకాలం అంటే నేను టేస్ట్ చేశాను, ఒకలా పెట్టారు. ఎప్పుడు చెప్పాను కదా, బావాళ్ళు నా కడుపులో ఉన్నప్పుడు, అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు మా ఇంట్లో అద్దుకున్నాడు వైసెస్ నవనీతమ్మ అత్తయ్య గారని. పాప అప్పుడే పెద్ద ఆవిడ పైన ఉన్నారనుకో దేవుడి దగ్గర. ఆమె నాకు తీసుకొచ్చి ఏవుళ్ళు పడుతున్నప్పుడు తినమని తీసుకొచ్చి పెట్టింది వేడివేడిగా. ఆ రోజు తిన్నా, నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటి కొత్త రకంగా ఉందా అనుకున్నాను. అప్పుడు చిన్నవాళ్ళం అనుకో, అయినా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి అది నేను కంటిన్యూ అయిపోతున్నా. ఎప్పుడన్నా నాకు ఇష్టమైనప్పుడు చేసుకొని తింటాం. ఎవరైనా చుట్టాలు వస్తే పెడుతుంటే ఇది చాలా బాగుంది అని అంటున్నారు. అలా కొంతమంది చేసుకొని తింటున్నారు. మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు నచ్చితే చేసుకొని తిని, నచ్చితే కామెంట్ చేయండి. ఓకే? అదే గీతిక. దీనికి కావాల్సింది ఎలా చేస్తున్నానో చూడండి. ఓకే. ఫస్ట్ శనగపప్పు, మన ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి. సింపుల్గా త్వరగా అయిపోద్ది. ఇగో శనగపప్పు ఎంతో ఇలా మన 2 గుప్పిళ్ళు శనగపప్పు వేసుకున్నాం. ఒక 5 మెంబర్స్కి అలా వస్తుంది. ఇది మనం కడిగేసుకొని కొంచెం కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఈలోగా దీంట్లో కొంచెం చూపిస్తాను, చెప్పండి. మన సగ్గు బియ్యం ఇవి కూడా వాష్ చేసుకుందాం. పొయ్యి మీద పెడదాం. ఇవి కొంచెం
ఉడకనివ్వాలి. ఇది చేయమంటారండి. ఈలోగా ఏంటి ఇది సింపులే, కానీ కొంచెం కొబ్బరి ముక్కలు కోయి తర్వాత కొంచెం బెల్లం కోరి పక్కన పెట్టు, నేను మళ్ళీ వచ్చి వేస్తా. ఈలోగా విజిల్స్ వస్తాయండి. విజిల్స్ వచ్చిన దాకా మా కోడలు ఏం చేస్తుందో చూడండి. ఇది ఫుల్ గా చేయమంటారండి? ఆఫ్ చాలండి? ఆఫ్ చాలండి. హలో అండి, ఇప్పుడు కొబ్బరి కట్ చేద్దాం. ఆఫ్ చాలు కదండి? చాలు. కొంచెం ఆఫ్ అయ్యే చేద్దాం. ముక్కలు ఎగురుతుంది. ఇది ఆఫే కట్ చేయమన్నారు అత్తయ్య గారు. ఇది ఇంతకు ముందు అంటే ఒక 3-4 months అవుతుంది చేసి అత్తయ్య గారు. ఇప్పుడు నువ్వు చెప్పే మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది అయితే ఈ కొబ్బరి లేత కొబ్బరి బాగోదంట దీనికి. ముదురు కొబ్బరి కొంచెం ముదురుగా ఉన్నది అయితేనే బాగుంటది, లేదంటే జిగురు వస్తుంది, బాగోదని చెప్తారు అత్తయ్య. సో హాఫ్ కొబ్బరి హాఫ్ కూడా వద్దు, ఈ హాఫ్ చెక్కలోని హాఫ్ తీసుకుంటే సరిపోద్ది. చిన్న పీసెస్ గా కట్ చేయాలా? చిన్న చిన్న పీసెస్. ఇది కొంచెం వాష్ చేసుకుందాం, దీని డస్ట్ అంతా ఇందులో పడుతుంది. ఇలాగా కొంచెం వాష్ చేసి కట్ చేస్తా. కొబ్బరిని వాష్ చేస్తాను. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకుంటే ఇది జరిగి కట్ అవుతుంది. కొంచెం ఇలా మరి పెద్ద అయితే తినడానికి అవ్వదు, అలాగని చిన్నది అయితే పంటలో ఇరుక్కుంటాయి. కొంచెం ఈ సైజ్ వచ్చేది కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చాలా బాగుంటుంది గీత ఈ పాయసం. నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి? ఫస్ట్ టైం. అవునా? నాకు అసలు స్వీట్లు ఎక్కువ స్వీట్ తిన్ను, కానీ ఇది కొంచెం తింటా. అసలు స్వీట్స్ ఇన్ని రకాలు, అసలు పెళ్ళికి ముందు అయితే స్వీట్స్ అస్సలు తినేదాన్ని కాదు గీతు. ఆ స్మెల్ కూడా నచ్చేది కాదు. ఆ స్వీట్స్లో ఇన్ని రకాల స్వీట్స్ ఉంటాయని నాకు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాకే తెలిసింది. పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చాక ఇన్ని రకాల స్వీట్స్ ఉంటాయా అని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇది చూసావుగా, ఇప్పుడు సగ్గుబియ్యం శనగపప్పు ఉడికిపోయింది కదా. మనం ఈ సేమ్యాలు వేయించుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. వేసేస్తాం కదా. ఇవి కొంచెం సేమియా ఉడకాలి కదా, కొంచెం సేపు ఉడకనిస్తాం. ఇప్పుడు ఫస్టే మనం బెల్లం వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు సేమియా ఉడకాలి కదా. సేమియా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం యాడ్ చేస్తాం. ఓకే. సేమియా కూడా ఉడికిపోయింది. మనం ఇప్పుడు బెల్లము ఎవరు స్వీట్కి తగ్గట్టు, అంటే తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గొచ్చి మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి స్వీట్ చూసి దాన్ని బట్టి మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకుంటారు, ఎక్కువ తినే దీనికి ఏంటి లెక్క ఏముండదు. అయినా నేను ప్రతిదీ అజ్జా మీద చేసేస్తాను. అజ్జా మీద చేసే పట్టడం వల్ల నాకు లెక్కలు తెలియదు. ఇప్పుడు బెల్లం కరిగిపోతుంది కదా, లాస్ట్లో మనం పాలు యాడ్ చేసుకుంటాం. ఇది చాలా ఈజీగా ఉంది రెసిపీ చేయడానికి. చాలా ఈజీ. ఇంకా నేను చూపిస్తున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తున్నాను. లేకపోతే చకచక ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా, లేకపోతే ఎవరైనా సడన్గా వచ్చినా సింపుల్గా మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కదా.
ఇక చక్కగా చేసేసి అందరికి కప్పులు వేసేసి ఇచ్చేస్తే వెరైటీగా ఉంటుంది, తినడానికి టేస్టీ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలాగే చేసుకోండి. నాకు ఎలా ఉందో చేసుకొని తిని ఎలా ఉందో మా రెసిపీ చెప్పాలి, కామెంట్ ద్వారా తెలియపరచాలి. మనం యాలక్కాయ కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు పాలు. బెల్లం కరిగిపోయింది కదా, మనం దించే ముందు ఈ పాలు యాడ్ చేసేసుకోవడం. చూసా అయిపోయింది. ఈ పాలు వేసేసాం కదా, చూసా పాలు పోసినా మనకి ఏమీ ఇరగలేదు, ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత పాలు పోసుకున్నాం అనుకో దించే ముందు ఇలా ఉంటుంది. కొంచెం దీంట్లో మళ్ళీ నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటే 1 స్పూన్, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇదేనండి శనగపప్పు పాయసం, పాత రకం పాయసం. అది మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని తిని టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా తెలియపరుస్తారనుకుంటున్నాను. మళ్ళీ ఇదిగా వే శనగపప్పు పాయసం, పాతకాలం పాయసం, స్వీట్ తినాలన్నావుగా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. చేశారు వేడి వేడిగా. చాలా బాగుంది. ఫస్ట్ టైం పాయసంలో శనగపప్పు కాంబినేషన్ నచ్చింది నాకు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు అత్తయ్య గారు. Thank you. చక్కగా పప్పులు ఎక్కువగా ఉడకకుండా కరెక్ట్ గా ఉడికినాయి పప్పులు. ఆ నోటికి ఆ పప్పులు తగులుతూ ఉంటేనే చాలా బాగుంటది. అంటే మామూలు పాయసం, సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం కాసుకుంటాం అనుకో, ఇక దీంట్లో ఏంటంటే స్పెషల్ శనగపప్పు, కొబ్బరి. కొబ్బరి మనం కోరి వేసుకోవచ్చు, ఇలా ముక్కలు కోసి వేయించుకొని వేసుకోవచ్చు. పప్పులు సరిగా కరెక్ట్ గా ఉడికినాయి, మెత్తగా మరీ మెత్తగా లేదు, ఉడకకుండాను లేదు. కొబ్బరి చక్కగా, కొబ్బరి ముక్కలతో బాగుంది. థ్యాంక్స్ అత్త, చాలా బాగుంది. ఓకే, వెళ్ళాక మీ మమ్మీని చేసి పెట్టమను, లేదంటే నువ్వే ట్రై చేయి. చూసావుగా చాలా ఈజీ రెసిపీ, నేనే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఓకే, అందరూ చూసారు కదా, మళ్ళీ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చేయండి. మీరు వండుకొని కంపల్సరీగా తినాలి. అంటే యూట్యూబ్లో అన్నీ చూపిస్తున్నారు కదా, సేమ్ అదే కదా అని అనుకోవచ్చు, కానీ నాకు తగ్గ రెసిపీ నేను చూపించాను. అంటే నేను పాతకాలంలో తిన్నాను కాబట్టి, పాతకాలం అంటే 30 ఏళ్ళ కింద తిన్న పాయసం ఇది, అప్పటి నుంచి ఇది కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపించాను. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.